గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మానసిక ఆరోగ్యానికి సంబంధించి ఒక ఆర్టికల్ చూద్దాం. టెన్షన్ తీవ్రమవుతున్న మానసిక ఒత్తిడితో డిప్రెషన్, ఆందోళన. వైద్యుల వద్దకు వస్తున్న కేసుల్లో ఇలాంటివే ఎక్కువ. యోగా, ధ్యానం, నడక తప్పదంటున్న వైద్యులు. సకాలంలో ఆహారం తినడం ప్రధానం. కంటి నిండా నిద్ర కూడా ముఖ్యమే. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి ఏదో ఒక టెన్షన్ ఉంటుంది. పిల్లలకు చదువుపై టెన్షన్, ఈ టైంలో హోంవర్క్ చేయడం, చెప్పిన పాఠాలు అర్థం చేసుకోవడం, హోంవర్క్ చేయకపోతే టీచర్ కొడుతుందేమోనని భయం వారిది. చదువు పూర్తయ్యాక ఉద్యోగం కోసం యువత టెన్షన్. ఉద్యోగం వస్తేనే అమ్మాయిని ఇస్తారనేది ఇంకో టెన్షన్. ఇలా ఉద్యోగం లేక పెళ్లి కాని యువత చాలామందే ఉన్నారు. తీరా ఉద్యోగం వచ్చాక ఆయా సంస్థల ఉన్నతాధికారులు ఇచ్చే లక్ష్యాలు నెరవేర్చాలంటే మరో టెన్షన్. వీకెండ్ వస్తే ఇంట్లో భార్య పిల్లల ఇష్టాలు తీర్చేందుకు అవసరమైన డబ్బు లేదనేది మరికొంత టెన్షన్. పిల్లలు పెద్దయ్యాక వారికి వివాహాలు చేయడం మరో టెన్షన్. దీంతోపాటు ఇంట్లో పెద్దల ఆరోగ్య విషయాలు, వారి ఆలనా చూసేవారు కరువు కావడం, అందరూ ఉన్న అనాథులు కావడం ఇంకో టెన్షన్. ఇలా ఎవరి స్థాయిలో వారికి టెన్షన్ ఉంటుంది. ఈ క్రమంలో టెన్షన్తో పాటు ఆందోళన, డిప్రెషన్ వస్తున్నాయి. వీటిని తగ్గించుకునేందుకు ఇటీవల మానసిక వైద్యుల వద్దకు వెళ్ళే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఓపీ పెరుగుతోంది. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని మానసిక వ్యాధుల విభాగం ఓపీకి ప్రతిరోజు 75 నుంచి 90 మంది వరకు రోగులు వస్తుండగా అందులో 40% కొత్తవారు ఉండటం గమనార్హం. వీళ్ళు 40 నుంచి 50% వరకు ఆందోళన, కుంగుబాటు అంటే డిప్రెషన్కు గురై చికిత్స కోసం వస్తున్న వారే అంటున్నారు. వీరు కాక నగరంలోని ప్రైవేటు మానసిక వైద్యుల వద్దకు, జనరల్ మెడిసిన్, గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టుల వద్దకు సైతం ప్రతిరోజు 220 నుంచి 250 మంది దాకా రోగులు చికిత్స కోసం వస్తున్నారు. ఇందులో జనరల్ మెడిసిన్, గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టుల వద్దకు సైకోసోమాటిక్ అంటే శారీరక, మానసిక జబ్బులతో బాధపడేవారే ఎక్కువ. దీంతో పాటు 30% మద్యం, సిగరెట్ అలవాట్లు, 20 నుంచి 30% మంది తీవ్రమైన మానసిక సమస్యలు అంటే స్కిజోఫ్రీనియా, మానియా, డిల్యూషన్ డిజార్డర్లు, బైపోలార్, సివియర్ డిప్రెషన్తో వస్తున్నారు. వృద్ధుల్లో 5% మంది నిద్రలేమి, మతిమరుపు సమస్యలతో వస్తున్నారు. చిన్నపిల్లల్లోనూ 5% మంది మానసిక సమస్యలతో చికిత్స కోసం వస్తున్నారు. 2021లో కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని మానసిక జబ్బుల విభాగానికి ఓపీ 15,942 ఇన్పేషెంట్లుగా 92 మంది చికిత్స పొందగా 2022లో ఈ సంఖ్య ఓపీలో 19,475కి, ఇన్పేషెంట్లు 175కి, 2023లో ఓపీ 20,323, ఇన్పేషెంట్ల సంఖ్య 245కు పెరిగింది. నిద్ర లేకపోవడంతోనే సమస్యలు. కొంతమంది కొద్దిపాటి సమయం లభించినా కూర్చున్న చోటే ఒక కొనుక్కు తీస్తారు. మరికొందరు అర్ధరాత్రి దాటినా కళ్ళు తెరుచుకొని అటు ఇటు చూస్తూనే ఉంటారు. ఇంకొందరు నిద్ర పట్టగా నిశాచర జీవుల్లా రాత్రిళ్ళు ఊరంతా చుట్టేస్తుంటారు. పట్టణాల్లో అధికంగా రాత్రివేళ టీ స్టాళ్ళ వద్ద ఇలాంటి వారే మనకు కనిపిస్తుంటారు. ఎప్పుడో తెల్లవారుజామున 3-4 సమయంలో వీరు ఇళ్లకు చేరుకొని నిద్రించి మరునాడు ఉదయం 10 గంటల వరకు లేవడం లేదు. దీనికి మానసిక ఒత్తిళ్లు, డిప్రెషన్, ఆందోళనతో పాటు శారీరక వ్యాయామం లేకపోవడం, అధికంగా ఆహారం తీసుకోవడం, ఎక్కువగా మొబైల్ ఫోన్, టీవీ, కంప్యూటర్ స్క్రీన్లకు అతుక్కుపోవడమే కారణమని వైద్యులు చెప్తున్నారు. నిద్రలేమి కారణంగా మరుసటి రోజు శరీరం ఉత్సాహంగా గడిపేందుకు సహకరించడం లేదు. నిరుత్సాహం, నిస్సత్వం ఆవహిస్తున్నట్టు ఉంటుంది. ఫలితంగా వీరికి గ్యాస్ ట్రబుల్, గుండె దడ, ఊబకాయం, మలబద్ధకం, బీపీ, షుగర్
వంటి ఆరోగ్య సమస్యలు కొత్తగా తలెత్తుతాయి. మానసిక వ్యాధుల లక్షణాలు: ఆందోళన, భయం, గుండె దడ అధికంగా చెమట పట్టడం, కాళ్ళు చేతులు వణకడం, గుండె ఆగినట్లు అనిపించడం, ఛాతీ నొప్పి, ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉండటం. భయం, ఆందోళన, అనవసర ఆలోచనలు మళ్ళీ రావడం, అనవసర పనులు మళ్ళీ చేయడం, చేతులు అదే పనిగా కడగటం, అకస్మాత్తుగా మాట రాకపోవడం, కాళ్ళు చేతులు పడిపోవడం, మూర్ఛలాగా రావడం, విచారంగా పనిలో ఉత్సాహం లేకపోవడం, ఆకలి, నిద్ర లేకపోవడం, ఆత్మహత్య చేసుకోవాలనిపించడం, మతిమరుపు, జ్ఞాపక శక్తి తగ్గడం, ప్రవర్తనలో మార్పు, సంధి ప్రేలాపనలు, అధికంగా ఆల్కహాల్, మాదక ద్రవ్యాల అలవాటు, మూర్ఛ వ్యాధితో వచ్చే మానసిక దీర్ఘకాల వ్యాధులతో బాధలు, పక్షవాతం, తర్వాత వచ్చే మార్పులు, తనను తాను నవ్వుకోవడం, మాట్లాడుకోవడం, చెవిలో మాటలు వినబడటం, ఇతరులను అనుమానించడం, భర్త లేక భార్య శీలాన్ని శంకించడం, ఎక్కువగా మాట్లాడడం, తిరుగుట, అతి ఆనందం, అతి ధైర్యం లేదా అతి కోపం, అతిగా డబ్బు ఖర్చు చేయడం, పూనకాలు రావడం, తనకు తాను గుర్తు లేకుండా తిరుగుట, ముసలితనంలో వచ్చే అనారోగ్య సమస్యలు, అనవసరంగా భయాలు, అనుమానాలు పెంచుకోవడం, అకస్మాత్తుగా గతంలో జరిగిన ఘటనలు మర్చిపోవడం, బహిష్టు ముందు తర్వాత వచ్చే మానసిక మార్పులు, కాన్పు ముందు తర్వాత వచ్చే మానసిక మార్పులు, ఆకలి లేకపోవడం, నాజూకుతనానికై తినకపోవడం, అదుపు లేకుండా తినడం, కలత నిద్ర పట్టకపోవడం, నిద్రలో నడవటం, మాట్లాడటం, మూత్ర విసర్జన చేయడం, భయంకర కలవరింతలు, అతి నిద్రలో పళ్ళు కొరకడం, నిగ్రహ శక్తి కోల్పోవడం, జూదానికి బానిస అవ్వటం, పొరుల వస్తువును అపహరించడం, అదే పనిగా షాపింగ్ చేయడం. చిన్నపిల్లల్లో మానసిక సమస్యలు: తెలివి తక్కువ, బుద్ధిమాంద్యంతో కూడిన మానసిక వ్యాధులు, చదువుపై ఏకాగ్రత లేకపోవడం, ఎక్కువగా బయట తిరగటం, బంధువులతో కలవకపోవడం, తన లోకంలో తాను ఉండటం, చదువులో వెనకబడటం, చెడు సహవాసాలు, చెడు అలవాట్లకు గురవడం, నిద్రలో మూత్ర విసర్జనాలు చేయడం, తినకూడని పదార్థాలు తినడం, ఉదాహరణకు మట్టి, సున్నం మొదలైనవి. మానసిక రోగుల సంఖ్య పెరిగింది. కొంతకాలంగా మానసిక వ్యాధుల విభాగానికి బాధితులు ఎక్కువగా వస్తున్నారు. ఈ సంఖ్య ఏటా పెరుగుతుంది. ముఖ్యంగా కోవిడ్-19 పరిస్థితుల అనంతరం మానసిక వ్యాధులతో బాధపడే వారి సంఖ్య పెరిగింది. తీవ్ర మానసిక ఒత్తిడి వల్ల, జన్యుపరంగా, వ్యక్తిగత సమస్యల వల్ల, సమాజంలో పలు కారణాల వల్ల స్కిజోఫ్రీనియా, ఆందోళన, డిప్రెషన్ వంటి సమస్యలు వస్తాయి. ప్రస్తుతం అన్ని రకాల మానసిక సమస్యల కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో చికిత్స అందిస్తున్నాం. అవసరమైన మందులు ఉచితంగా అందజేస్తున్నాం. డాక్టర్ గంగాధర్ నాయక్, అసిస్టెంట్ ప్రొఫెసర్, మానసిక వ్యాధుల విభాగం, జీజీహెచ్, కర్నూలు. మానసిక ఆరోగ్యానికి సూత్రాలు: ఇష్టమైన పనులు చేయాలి, బాధలు, కష్టాలను కుటుంబ సభ్యులు, సన్నిహితులతో పంచుకోవాలి, భావోద్వేగాలను అదుపులో ఉంచుకోకూడదు, ఉదయాన్నే వాకింగ్ చేయడం, ధ్యానం, యోగా చేయాలి. దీనివల్ల డిప్రెషన్, మానసిక ఒత్తిడి అదుపులోకి వస్తాయి. వారాంతాన కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్ర, సినిమాలు, షాపింగ్కి వెళ్ళాలి. అందుబాటులో ఉంటే రోజులో ఒకసారి కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Please subscribe my channel for more updated, related, educational and health videos. Thank you. Thanks so much.